Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amrapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic second semester, first year, explain the depreciation. టాపిక్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది టాపిక్ డిప్రిషియేషన్ గురించి. ఇక్కడ మనకి సిలబస్లో ఫస్ట్ యూనిట్లో డిప్రిషియేషన్ మీనింగ్ అడిగాడు, అండ్ క్యాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ అడిగాడు, మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అడిగాడు, స్ట్రెంగ్త్ లైన్ రైట్ అండ్ డౌన్ వాల్యూ, యాన్యుటీ అండ్ డిప్రికేషన్ మెథడ్, ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ అడిగాడు. డిప్రిషియేషన్ అంటే తరుగుదల ఉద్దేశం ఏమిటంటే కొన్ని ఆస్తులు ఏవైతే ఉంటాయో కొన్ని ఆస్తుల విలువను అంచనా వేసి దాని జీవిత కాలంలో ఖర్చుగా సర్దుబాటు చేయడం. ప్రధానంగా తరుగుదల ప్రక్రియను ప్రతి గణక కాలంలో వచ్చిన ఆదాయంతో ఆ కాలానికి సంబంధించిన తరుగుదలను లెక్కించి ఖర్చుగా రాయడమే. అందువల్ల ఈ భావన ఆదాయ నిర్ధారణలోనూ ఆస్తుల సేవా సామర్థ్యాన్ని నిర్ణయించే విషయంలోనూ ప్రాముఖ్యత వహిస్తుంది. ఒక స్థిరాస్తి ఫిక్స్డ్ అసెట్కి సంబంధించిన పుస్తకపు విలువతో శాశ్వతంగా నిరంతరంగా క్రమంగా ఏర్పడే తగ్గుదల ఏదైతే ఉంటుందో దాన్నే తరుగుదల అంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిప్రిషియేషన్ అంటే ఏంటి, కొన్ని ఆస్తుల విలువను అంచనా వేసి దాని జీవితకాలంలో ఖర్చుగా సర్దుబాటు చేయడం. కానీ ప్రధాన తరుగుదలను ప్రక్రియ ప్రతి గణక కాలంలో వచ్చిన ఆదాయంతో కానీ ఆ కాలానికి సంబంధించి తరుగుదలను కానీ లెక్కించి ఖచ్చితంగా రాయడమే అందువల్ల ఈ భావన ఆదాయ నిర్ధారణలోనూ ఆస్తుల లేదా సేవల సామర్థ్యాన్ని నిర్ణయించడమే విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని కూడా చెప్పుకున్నాం. ఒక స్థిరాస్తి పుస్తకపు విలువతో శాశ్వతంగా నిరంతరంగా క్రమంగా ఏర్పడే తగ్గుదలే తరుగుదల. తరుగుదలను దేని మీద లెక్కిస్తారంటే తరుగుదలను స్థిరాస్తులపై లెక్కిస్తారు. తరుగుదలను దేని మీద లెక్కించడం జరుగుతుందంటే స్థిరాస్తులపై లెక్కించడం అనేది జరుగుతుంది. తరుగుదలను లెక్కించడం జరగదు. ఓన్లీ తరుగుదలను స్థిరాస్తులపై మాత్రమే, ఫిక్స్డ్ అసెట్స్ మీద మాత్రమే లెక్కిస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేషన్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్. చరాస్తులపై తరుగుదలను లెక్క కట్టడం జరగదు, కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, మదించడం మాత్రం జరుగుతుంది. తరుగుదలను పుస్తకపు విలువపై మాత్రమే తరుగుదల తీసివేయగా పుస్తకాలలో చూపిన విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువను లెక్కిస్తారు. మార్కెట్ ధరలో ఎటువంటి సంబంధం లేదు. మార్కెట్ ధరలతో ఎటువంటి సంబంధం అనేది లేదు. తరుగుదల క్రమమైనదిగాను శాశ్వతమైనదిగాను ఉంటుంది. తరుగుదల అనేది క్రమమైనదిగాను శాశ్వతమైనదిగాను ఉంటుంది. ఒక్కసారి తరుగుదలను ఏర్పాటు చేస్తే అది ఆస్తి విలువను శాశ్వతంగా తగ్గిస్తుంది. తరుగుదలని ఏర్పాటు అనేది అవిచ్ఛిన్నమైనది. తరుగుదల డిప్రిషియేషన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్. తరుగుదల ఏర్పాటు అనేది అవిచ్ఛిన్నమైనది. ఒక్కసారి తరుగుదలను ఏర్పాటు చేస్తే
రాబోయే కాలంలో కూడా క్రమంగా ఏర్పాటు చేయాలి. తరుగుదల ఏర్పాటు వలన ఆస్తి విలువ క్రమేపీ తగ్గుతుంది. తరుగుదల వలన ఆస్తి విలువలో ఆకస్మిక మార్పు రాదు, కానీ ఆస్తి విలువ నెమ్మదిగా నిలకడగా తగ్గుతుంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తరుగుదలను ఈ విధంగా నిర్వచించినది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా ఆస్తి ఉపయోగం వలన, కాలగమనం వలన, సాంకేతిక మరియు మార్కెట్ పరమైన మార్పుల వలన ఏర్పడిన తరుగుదలను లేదా నష్టాన్ని మదించడమే తరుగుదల. ఆస్తి అంచనా జీవితకాలంలో ప్రతి గణక కాలంలో ఏర్పాటు చేయవలసిన తరుగుదలను దామాషా ప్రకారం నిర్ణయించబడుతుంది. ముందుగా నిర్ణయించిన ఆస్తి ఉపయోగ కాలాన్ని క్రమేణా రద్దు చేయడం కూడా తరుగుదలే. ముందుగా నిర్ణయించిన ఆస్తి ఏదైతే ఉంటుందో ఉపయోగ కాలానికి క్రమేణా రద్దు చేయడం కూడా తరుగుదలగానే భావించవచ్చు. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ తరుగుదల అంటే ఏదైనా ఆస్తి యొక్క విలువను దాని జీవిత కాలంలో తరుగుదలగా కేటాయించడం. తరుగుదలను అంటే గణక కాలంలో ఆదాయాన్ని, ఈ తరుగుదల ఏదైతే ఉంటుందో తరుగుదలను గణక కాలంలో ఆదాయానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఖర్చుగా రాయడం జరుగుతుంది. తరుగుదలకు కారణాలు భౌతిక క్షయము అంటే ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్, ఫిజికల్ డిటర్మినేషన్ అనేది ఒక ఆస్తి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించడం వలన ఒక ఆస్తి అనేది ప్రొడక్షన్ ప్రాసెస్లో అంటే ఉత్పత్తికి సంబంధించి ప్రాసెస్లో ఉపయోగించడం వలన ఆ ఆస్తి తరుగుదలకు గురి కావడం ప్రకృతి కారకాలైన కోత, గాలి, వాన, వేడి వలన కొన్ని ఆస్తులు ఉపయోగించకపోయినా వాటి విలువను, నాణ్యతను కోల్పోతాయి. ఆర్థిక కారణాలు అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే ఒక ఆస్తి మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా లుప్తత, అబ్సెల్సెన్స్ చాలినంతగా లేకపోవడం వలన ఆస్తి నిరుపయోగం అవుతుంది. లుప్తత అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఆస్తితో పాటు పాత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న ఆస్తి నిరుపయోగం అవుతుంది. సంస్థ పరిమాణం పెరుగుదల వలన, ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ వలన, సంస్థ పరిమాణం పెరుగుదల వలన పాత ఆస్తులు చాలినంత పరిమాణంలో ఉండవు. కావున ఆ ఆస్తులు ఉపయోగకరంగా ఉండవు.
ఇటువంటి ఆస్తులను ఎక్కువగా అమ్మరు. అప్పుడప్పుడు వేరే సంస్థలు తీసుకుంటూ ఉంటారు. టైం ఫ్యాక్టర్స్, కాలగమనము కారణాలు. ఈ టైం ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఆస్తులు వాటి కాల పరిమితి పూర్తి కావడం వలన అదృశ్యమవుతాయి. ఉదాహరణకి కౌలుదారీ ఆస్తులు, లీజెస్, పేటెంట్స్, కాపీరైట్స్ మొదలైన ఆస్తులు అగ్రిమెంట్ ప్రకారం కొంతకాలానికి ఉపయోగంలో ఉంటాయి. ఇటువంటి ఆస్తుల ఉపయోగానికి తరుగుదల ఏర్పాటు చేయడానికి రుణ విమోచనం అంటారు. టైం ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఆస్తులు ఏవైతే ఉంటాయో కాలానికి సంబంధించింది. కొన్ని ఆస్తులు వాటి కాల పరిమితి పూర్తి కావడం వల్ల అదృశ్యమవుతాయి. ఉదాహరణకి కౌలుదారీ ఆస్తులు కావచ్చు, లీజెస్, పేటెంట్స్, కాపీరైట్స్ మొదలైన ఆస్తులు అగ్రిమెంట్ ప్రకారం కొంతకాలానికి ఉపయోగంలో ఉంటాయి. ఇటువంటి ఆస్తులు ఉపయోగానికి తరుగుదల ఏర్పాటు చేయడానికి రుణ విమోచనం అంటారు. డిప్రికేషన్ అనేది కొన్ని ఆస్తులు వాడుతుండడం వలన తరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా లభ్యమైన ముడి పదార్థాలు నేరుగా అమ్మడం కానీ లేదా మరొక వస్తువు తయారీలో ఉపయోగిస్తారు. సహజ వనరులైన గనులు, క్వారీలు ఏదైతే ఉంటాయో ఆ క్వారీలు తగ్గిపోవడం, డిలిపికేషన్ వల్ల కొన్ని ఆస్తులు వాడుతుండడం వలన తరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా లభ్యమైన ముడి పదార్థాలు నేరుగా అమ్మడానికి లేదా మరొక వస్తువు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. సహజ వనరులైన గనులు, క్వారీలు, నూనె బావులు ఈ పద్ధతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆస్తులను ఉపయోగానికి తరుగుదల ఏర్పాటు చేయడానికి తగ్గిపోవడం డిప్లికేషన్ అంటారు. అంటే కొన్ని ఆస్తులు డిప్లికేషన్ అనేది ఏంటంటే తగ్గిపోవడం. ఈ తగ్గిపోవడం అనేది ఎలా ఉంటుందంటే ఆస్తులు వాడుతూ ఉండడం వల్ల వాటి తరుగుదల అనేది ఉంటుంది. ఒక యంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, దాంట్లో చిన్నగా రిపేర్స్ కానీ మరామతులు కానీ చేయవలసి ఉంటుంది. అరుగుదల అనేది ఎలా ఉంటుందంటే ఒక వస్తువును ఉపయోగించడం వల్ల ఆ వస్తువు యొక్క రిపేర్స్ కానీ చిన్న రిపేర్స్ కానీ లేదా వస్తువులు పాడవడం వల్ల దాన్ని మనం రీప్లేస్ చేయడానికి కొన్ని ఆస్తులు వాడుతుండడం వల్ల తరిగిపోతూ ఉంటాయి. అంటే తరుగుదల అంటారు. ఆ తరిగిపోవడాన్నే డిప్రిషియేషన్ అంటాం. ఈ విధంగా లభ్యమైన ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో నేరుగా అమ్మడానికి కానీ లేదా మరొక వస్తువు తయారీలో ఉపయోగిస్తారు. అంటే ఆ అరిగిపోయినవి నేరుగా అమ్మడానికి కానీ లేదా మరొక వస్తువులో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సహజ వనరులైన గనులు, క్వారీలు, నూనె బావులు ఈ పద్ధతిని ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఇటువంటి ఆస్తులు ఉపయోగానికి తరుగుదల ఏర్పాటు చేయడాన్ని తగ్గిపోవడం డిప్రికేషన్ అంటారు. ప్రమాదాలు అనేవి కొన్ని ఆస్తుల ప్రమాదాలకు గురి కావడం వలన
కూడా వాటి విలువ తగ్గిపోవడం జరుగుతుంది. ప్రమాదాలు అనేవి ఎలా ఉంటాయంటే, కొన్ని ఆస్తులు ప్రమాదానికి గురి కావడం వలన కూడా వాటి విలువను తగ్గిపోవడం జరుగుతుంది. తరుగుదల ఏర్పాటు ఆవశ్యకత. తరుగుదల ఏర్పాటు ఆవశ్యకత. ఈ తరుగుదల ఏర్పాటు ఆవశ్యకత అనేది ఏ విధంగా ఉంటుందంటే, నిజమైన లాభాన్ని తెలుసుకోవడానికి మనం పై తరుగుదల అనేది ఖర్చు అని ఉత్పాదక వ్యయంతో ప్రధానమైన అంశాన్ని తెలుసుకున్నాం. ఉత్పాదక వ్యయంతో ప్రధానమైన అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఇతర ఖర్చుల వలె మన కంటికి కనబడకపోయినా బయటి వ్యక్తులకు చెల్లించకపోయినా స్థిరాస్తులపై తరుగుదల ఏర్పాటు అనేది చాలా అవసరం. తరుగుదల అనేది ఖర్చు అని ఉత్పాదక వ్యయంతో, ఉత్పాదక అంటే సకంలో తయారైనటువంటి వస్తువులు, నాన్ ఫినిషింగ్ గూడ్స్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఉత్పత్తి ప్రక్రియలో అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువులని అర్థం. ఇక్కడ ఉత్పాదక వ్యయంతో ప్రధానమైన అంశమని తెలుసుకున్నాము. ఇతర ఖర్చుల వలె మన కంటికి కనబడపోయినా బయట వ్యక్తులకు చెల్లించకపోయినా స్థిరాస్తులపై తరుగుదల ఏర్పాటు అనేది చాలా అవసరం. ఎందుకంటే వీటిని ఆదాయాన్ని సంపాదించడానికి ఉపయోగిస్తాం. ఇన్కమ్ అనేది సంపాదించడానికి ఉపయోగిస్తాం కనుక అందువల్ల నిజమైన నికర లాభం, నెట్ ప్రాఫిట్ నికర లాభం లేదా నష్టాన్ని కనుగొనడానికి వీటి ఉపయోగం వలన వచ్చిన ఆదాయం నుంచి తరుగుదలను తగ్గించడం చేయగలరు. ఏం చెప్తుందంటే, అందువల్ల నిజమైన నికర లాభం అనేది లేదా నష్టాన్ని కనుగొనడానికి వీటి ఉపయోగించడం వల్ల వచ్చిన ఆదాయం నుంచి తరుగుదలను తగ్గించడం చేయగలరు. వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని తరుగుదల అనేది తగ్గించాలి, తీసివేయాలి. సరైన ఆర్థిక స్థితి అనేది తెలుసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టి పరిశీలించడం ద్వారా, బ్యాలెన్స్ షీట్ని గమనించడం వల్ల, అనలైజ్ చేయడం వల్ల, బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేయడం వల్ల, ఆస్తి అప్పుల పట్టిని పరిశీలించడం ద్వారా సమస్త ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు. ఆస్తి అప్పుల పట్టిలో స్థిరాస్తులను వాటిని నిజమైన విలువ వలనే చూపాలి. ఒకవేళ స్థిరాస్తులను వాటిని ఉపయోగించినందుకు సంబంధించిన తరుగుదలను తగ్గించకుండా చూపినట్లయితే అధికంగా చూపించడమే కాకుండా ఆస్తి అప్పుల పట్టి నిజమైన ఆర్థిక స్థితిని తెలియజేయడంలో విఫలమవుతుంది. అందువలన సంస్థ సరైన ఆర్థిక స్థితిని ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవాలంటే తరుగుదలను ఆస్తి విలువ నుంచి తప్పనిసరిగా తగ్గించగలరు. ఆ తగ్గించిన విలువనే ఆస్తి అప్పుల పట్టిలో చూపగలరు. నెక్స్ట్ వన్, ఆస్తులను స్వీకరించుకోవడానికి ఏర్పాటు.
తరుగుదలను ఏర్పాటు చేయకపోతే లాభాలను అధికంగా ప్రకటించడమే కాక వాటిని తరుగుదలకు డివిడెండ్లుగా ప్రకటించడం జరుగుతుంది. ఆస్తి జీవిత కాలాంతమున దాని స్థానంలో కొత్త ఆస్తిని స్వీకరించుకోవడానికి ఏదైనా ఏర్పాటు కానీ లేదా సొంత నిధులు లేకుంటే బయట నుంచి అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తరుగుదలను ఎవరికి చెల్లించకపోయినా, ఈ డిప్రిషియేషన్ని ఎవరికి చెల్లించకపోయినా మనము తరుగుదల ఏర్పాటును లాభ నష్టాల ఖాతాకు ఖర్చుగా రాయడం జరుగుతుంది. ఈ విధంగా ఆస్తి జీవితకాలంలో ఏర్పాటు చేసిన తరుగుదలను మొత్తం అదనపు నిర్వహణ మూలధనం అంటే ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. సాధారణ అంటే నార్మల్గా వచ్చిన ప్రాఫిట్, నార్మల్ ప్రైస్, అసలు ధర కింద లెక్క. ఎడిషనల్ ప్రాఫిట్ అంటే సాధారణంగా అంటే అదనపు అంటే ఎడిషనల్, ఎక్కువగా దానికంటే నార్మల్ దానికంటే సాధారణ దానికంటే ఎడిషనల్గా వచ్చిన దానికంటే అదనంగా వచ్చిన నిర్వహణ మూలధనం ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఉపయోగపడడమే కాకుండా ఆ ఆస్తి జీవిత కాలాంతమున తిరిగి స్వీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాథమిక అంశాలు, బేసిక్ ఫ్యాక్టర్స్. ఒక గణాంక కాలంలో ఏర్పాటు చేయవలసిన తరుగుదల ఈ దిగువ తెలిపిన 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. చారిత్రక వ్యయము, హిస్టారికల్ కాస్ట్ లేదా ఆ చారిత్రక పునర్మూల్యాంకనము, ప్రత్యామ్నాయ విలువ. చారిత్రక వ్యయం అంటే సప్లై ధరకు రవాణా, ఇన్సూరెన్స్, స్థాపన ఖర్చులుగా వచ్చిన మొత్తం. ఇక్కడ ప్రాథమిక అంశాలు ఏంటంటే, బేసిక్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక గణాంక కాలంలో ఏర్పాటు చేయవలసిన తరుగుదల ఏదైతే ఉంటుందో ఈ దిగువ తెలుపు 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. చారిత్రక వ్యయం అంటే హిస్టారికల్ కాస్ట్ లేదా ఆ చారిత్రక వ్యయ పునర్మూల్యాంకనపు ప్రత్యామ్నాయ విలువ. చారిత్రక వ్యయం అంటే సప్లయర్ ధరకు రవాణా, ఇన్సూరెన్స్, స్థాపన ఖర్చులు కాగా వచ్చిన మొత్తము అని అర్థం. సెకండ్ వన్, అంచనా వేసిన ఆస్తి జీవితకాలంగా కూడా చెప్పచ్చు. థర్డ్ వన్, అంచనా వేసిన అవిష్ట విలువ, రెసిడ్యుయల్ వాల్యూ. రెసిడ్యుయల్ వాల్యూ లేదా తుక్కు విలువ, స్క్రాప్ వాల్యూ. ఈ తుక్కు విలువను మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే స్క్రాప్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. తరుగుదల నమోదు పద్ధతులు ఏంటంటే, తరుగుదల నమోదు పద్ధతులు మెథడ్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిషియేషన్. తరుగుదల నమోదు పద్ధతులు మెథడ్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిషియేషన్. ఖాతా పుస్తకాల్లో తరుగుదలను
నమోదు చేయడానికి ఈ క్రింది 2 పద్ధతులను ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్, తరుగుదల ఏర్పాటు ఖాతాను ఏర్పాటు చేయనప్పుడు when a provision for depreciation account is not maintained. ఈ పద్ధతిలో తరుగుదలను ఏర్పాటు చేసినప్పుడు తరుగుదల ఖాతా డెబిట్ చేసి సంబంధిత ఎసెట్కి సంబంధించిన ఆస్తి ఖాతాలను క్రెడిట్ చేస్తారు. అంటే ఈ పద్ధతిలో తరుగుదల అంటే ఈ ప్రాసెస్లో డిప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో డిప్రిషియేషన్ ప్రొవిజన్స్ని ఏర్పాటు చేసి తరుగుదల ఖాతాలను డెబిట్ చేసి ఈ డిప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతాలను డెబిట్ చేసి సంబంధిత ఆస్తి ఖాతాలకు క్రెడిట్ చేస్తారు. బ్యాలెన్స్ షీట్లో ఆస్తి అప్పుల పట్టీలో ఖాతా తగ్గింపు విలువతో అంటే రైట్ అండ్ డౌన్ వాల్యూ చూపబడుతుంది. అంటే తరుగుదల తీసివేయగా వచ్చిన విలువ అంటే తరుగుదల అనేది తీసివేయగా వచ్చిన విలువ అని చెప్పచ్చు. తరుగుదల నామమాత్రపు ఖాతా కనుక నామినల్ అకౌంట్. తరుగుదల అనేది నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అంటే ఇక్కడ వ్యయాలను ఆదాయాలను డెబిట్ చేయాలి. ఆదాయాలను వ్యయాలు ఏదైతే ఉంటాయో డెబిట్ చేస్తాం. ఖర్చులను మనం క్రెడిట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ని అంటే ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఉంది, రియల్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్ ఉంది. అంటే ఆదాయాలకు ఇన్కమ్కి సంబంధించింది నామినల్ అకౌంట్. అంటే ఈ నామినల్ అకౌంట్ని డిప్రిషియేషన్ అకౌంట్గా ఈ డిప్రిషియేషన్ని నామినల్ అకౌంట్ ఖాతా కనుక లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఈ లాభ నష్టాల ఖాతా ఏదైతే ఉంటుందో దానికి మళ్లించడం అనేది జరుగుతుంది. తరుగుదల ఏర్పాటుకు ఈ క్రింది చిట్టాపద్ధతులు రాయవాలి. మనం రైట్ అండ్ when a provision for depreciation account is not maintained, దీనికి మనం ఎంట్రీస్ అనేవి రాస్తాం. ఎంట్రీస్ అనేవి తరుగుదల డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ ఓన్లీ డిప్రిషియేషన్కి వచ్చేసరికి అంటే తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. నెక్స్ట్ వన్ డిప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందుకు. అంటే తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందుకు ఎంట్రీ ఎలా పడుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిప్రిషియేషన్ అకౌంట్. ఓన్లీ డిప్రిషియేషన్ అని అడిగితే ఓన్లీ డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ ఆస్తి ఖాతా. సెకండ్ వన్ డిప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫరబుల్ అంటే తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందుకు లాభ నష్టాల ఖాతా డేటా టు
డిప్రిషియేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్, అదే సంవత్సరంలో మరొక ఆస్తి కొన్నప్పుడు, అదే సంవత్సరంలో మరొక ఆస్తి కొన్నప్పుడు ఎసెట్ ఖాతా డేటా, ఆస్తి ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. అదే సంవత్సరంలో మరొక ఆస్తి కొంటున్నాడంటే ఆస్తి వస్తుంది, అమౌంట్ అనేది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అసెట్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా కింద ఎంట్రీ రాస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్తిని అమ్మినప్పుడు దాని పుస్తకపు విలువను, ఆస్తిని అమ్మినప్పుడు దాని పుస్తకపు విలువ ఏదైతే ఉంటుందో బుక్ వాల్యూ, ఆ బుక్ వాల్యూను వర్తమాన సంవత్సరం తరుగుదల అంటే వర్తమాన సంవత్సరపు తరుగుదలను కూడా తీసివేసిన తర్వాత లెక్కించడం మంచిది. ఈ విలువను ఆస్తి వసూలు చేయదగిన విలువ, ఈ విలువ అనేది ఆస్తి అనేది వసూలు చేయదగిన విలువ. రీజనబుల్ వాల్యూతో సరిపోల్చి ఆస్తి అమ్మకంపై లాభం లేదా నష్టాన్ని లెక్కించవచ్చు. అప్పుడు ఎంట్రీస్ ఎలా పడతాయంటే, ఆస్తిని అమ్మినప్పుడు సేల్ ఫర్ అసెట్, ఆస్తిని అమ్మినప్పుడు ఎంట్రీ ఎలా పడుతుందంటే బ్యాంక్ ఖాతా డేటా టు అసెట్ ఖాతా. ఆస్తిని అమ్మినప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు అసెట్ ఖాతా. నెక్స్ట్ వన్, వర్తమాన సంవత్సరానికి తరుగుదల ఏర్పాటు. మనం ప్రొవిజన్స్ని ఏర్పాటు చేసుకుంటాం, అంటే డిప్రిషియేషన్ ఫర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అని కూడా అనొచ్చు. అంటే వర్తమాన సంవత్సరానికి తరుగుదల ఏర్పాటుకు డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్, డిప్రిషియేషన్ ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. నెక్స్ట్ వన్, ఆస్తి అమ్మకంపై నష్టాన్ని. ఆస్తి అనేది అమ్మకంపై నష్టాన్ని అనేది లాభ నష్టాల ఖాతా డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు అసెట్ ఖాతా. లాభ నష్టాల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఇక్కడ నోట్ ఏంటంటే, ఆస్తి అమ్మకంపై లాభాన్ని అంటే లాభానికి పై పద్దును తిప్పి రాయవలెను. ఇక్కడ నోట్ ఆస్తి అమ్మకంపై లాభానికి పై పొద్దును తిప్పి రాయవలెను. తరుగుదల ఖాతాను ఏర్పాటు చేసినప్పుడు ఈ పద్ధతిలో తరుగుదలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయాలో, ఈ పద్ధతి అనేది తరుగుదలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయాలో ఆ లాభ నష్టాల ఖాతాకు డెబిట్, తరుగుదల ఏర్పాటు ఖాతా ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆస్తి ఖాతా పుస్తకాల్లో దాని అసలు విలువ ఒరిజినల్ వాల్యూనే చూపుతుంది. తరుగుదల ఏర్పాటు ఖాతాను అప్పుల వైపు చూపవలెను. తరుగుదల ఖాతా ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుల వైపు
చూపవలెను. ఒకవేళ ఆస్తిని అమ్మినట్లయితే తరుగుదల ఏర్పాటు ఖాతాకు అమ్మిన ఆస్తికి సంబంధించింది ఆస్తి ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది. ఆస్తి అమ్మగా వచ్చిన సొమ్మును ఆస్తి ఖాతాకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. అనేది జరుగుతుంది. ఆస్తి ఖాతాలో ఏదైనా మిగులు లాభం లేదా నష్టం ఉంటే లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో దిగువ తెలిపిన చిట్టాపద్దులు అనేవి వ్రాయవలెను. లాభ నష్టాల ఖాతా నుంచి తరుగుదలను ఏర్పాటు చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఏర్పాటు ఖాతా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఏర్పాటు ఖాతా. సెకండ్ వన్, ఆస్తిని అమ్మినప్పుడు తరుగుదల ఏర్పాటు ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఈ ఆస్తి అమ్మినప్పుడు 2 ఎంట్రీస్ అనేవి 2 చిట్టాపద్దులు అనేవి రాయవలసి ఉంటుంది. ఆస్తి అమ్మినప్పుడు అనేది మనం పైన చూసాం. మనం ఆల్రెడీ ఆస్తి అమ్మినప్పుడు అనేది తరుగుదల ఏర్పాటు ఖాతా డేటా టు అసెట్ ఖాతా ఆస్తి ఖాతా. నెక్స్ట్ వన్, దాన్ని ఏం రాస్తామంటే బ్యాంక్ ఖాతా డేటా ఆస్తి ఖాతా. నెక్స్ట్ వన్, లాభం వచ్చినప్పుడు ఆస్తి ఖాతా డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభం వచ్చినప్పుడు లాభం అనేది ఏంటి? ఆస్తి అనేది లేదా మనీ. ఆస్తి అనేది వచ్చినప్పుడు దాన్ని డెబిట్ చేస్తాం, లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. అది నష్టం వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా, నష్టం వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటాని డెబిట్ చేస్తాం, ఆస్తి ఖాతాని క్రెడిట్ చేస్తాం. నష్టం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నష్టం వస్తే దాన్ని డెబిట్ చేసి దాన్ని ఆస్తిని క్రెడిట్ చేయవలసి ఉంటుంది. అలాగే తరుగుదల పద్ధతులు, డిప్రిసియేషన్ ప్రాసెస్. వేరు సంస్థలు వారి సాంప్రదాయాలను బట్టి, ఆస్తుల స్వభావాన్ని బట్టి వివిధ పద్ధతుల్లో తరుగుదలను లెక్కడతారు. ఈ దిగువ తెలిపిన ముఖ్య పద్ధతిలో తరుగుదలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్థిర వాయిదాల పద్ధతి లేదా స్థిర శాతపు పద్ధతి లేదా అసలు ధర లేదా సరళ రేఖా పద్ధతి. స్థిర వాయిదాల లేదా స్థిర శాతపు లేదా అసలు ధర లేదా సరళ రేఖా పద్ధతి. స్ట్రెంత్ లైన్ అంటేనే సరళ రేఖా పద్ధతి అని చెప్పవచ్చు. ఈ పద్ధతిలో ఆస్తి అసలు ధరపై ఒక స్థిర శాతం తరుగుదలను
ప్రతి సంవత్సరం లెక్కిస్తారు. ఈ పద్ధతిపై ఆస్తి అసలు ధరపై ఒక స్థిర శాతం తరుగుదల అనేది డిప్రిషియేషన్ అనేది ప్రతి ఇయరు క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రతి సంవత్సరం లెక్కిస్తారు. దీనివల్ల ఆస్తి విలువ 0కు సమానం అవ్వడం కానీ లేదా తక్కువ విలువకు సమానం అవ్వడం కానీ ఆస్తి అంచనా జీవిత కాలానికి అవుతుంది. ఆస్తి అంచనా జీవిత కాలానికి అవుతుందని చెప్పచ్చు. ఈ పద్ధతిలో సంవత్సరిక తరుగుదలను ఆస్తి అసలు ధర నుండి వసూలు చేయదగిన విలువ తీసివేసిన తరువాత వచ్చిన మొత్తాన్ని ఆస్తి అంచనా జీవిత కాలంలో భాగించగా కనుగొనవచ్చును. మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, వెస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. ఈ వెస్టర్డే క్లాస్లో ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే డిప్రిషియేషన్ ఈక్వల్ టు అసెట్ ప్రైస్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఈ అసెట్ ఇంపాక్ట్ లైఫ్, ఆస్తి అంచనా జీవితకాలం, తరుగుదల ఈక్వల్ టు ఆస్తి ధర మైనస్ తుక్కు విలువ. ఆస్తి ధరలోంచి ఈ స్క్రాప్ వాల్యూని తీసేగా బై ఆస్తి అంచనా జీవితకాలం అనేది లెక్కిస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఒక యంత్రం ఖరీదు 11,000, దాని అంచనా జీవితకాలం 10 సంవత్సరాలు. ఈ అంచనా జీవితకాలం బై అంటే 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, ఎనీబడి. ఇక్కడ అంచనా జీవితకాలం అనేది 10 సంవత్సరములు. జీవితాంతరము అంచనా వేసిన తుక్కు వాల్యూ 1000 రూపాయలు అయినచో సంవత్సరిక తరుగుదల అంటున్నాడు. సంవత్సరిక తరుగుదల మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే తరుగుదల ఈక్వల్ టు యంత్రం ఖరీదు 11,000 మైనస్ 1000 రూపాయలు బై ఎన్ని సంవత్సరాల జీవితకాలము అంచనా 10 సంవత్సరాలు చేస్తే 1000 రూపీస్ రావడం జరుగుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆస్తి జీవిత కాలంలో సంవత్సరపు ఏర్పాటు చేసే తరుగుదల స్థిరంగా ఉంటుంది. ఈ ఆస్తి జీవిత కాలంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే తరుగుదల అనేది స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసిన తరుగుదలలో గ్రాఫ్ పేపర్పై గుర్తించినట్లయితే ఒక సరళ రేఖ స్ట్రెంత్ లైన్ ఏర్పడుతుంది. అంటే గ్రాఫ్ పేపర్లో మనం చూపించినట్లయితే స్ట్రెంత్ లైన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అందుకే దీనిని సరళ రేఖ పద్ధతి అని కూడా అంటారు. అందుకే దీనిని సరళ రేఖ పద్ధతి అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేవా సామర్థ్యము కాలముతో పాటు సమానంగా తగ్గే ఆస్తుల విషయంలో ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. సేవా సామర్థ్యము కాలంలో పాటు సమానంగా తగ్గే ఆస్తి విషయంలో ఈ పద్ధతి అనేది అనువుగా ఉంటుంది. మరామత్తులు డిప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో రిపేర్స్ అని చెప్పవచ్చు. మరామత్తులు నిర్వహణ ఆదాయం కూడా చాలా వరకు స్థిరంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తరుగుదల. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తరుగుదల స్థిర శాతంతో సంవత్సరానికి ఉన్నప్పుడు, ఉదాహరణకు ఆస్తిని జూలై 1 కొని డిసెంబర్ 31 అకౌంట్ సంవత్సరానికి ముగించేటప్పుడు
ఆ సంవత్సరానికి తరుగుదలను కేవలం 6 నెలలకి లెక్క కట్టవలెను.